హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఇంటికి హఠాత్తుగా చుట్టాలు వస్తే ఏం వంట చేయాలా అని కంగారు పడుతుంటాం కదా! అందుకే ఈ రోజు తక్కువ టైంలో చాలా సింపుల్‌గా అదే సమయంలో ఎంతో రుచిగా ఉండే ఒక పర్ఫెక్ట్ లంచ్ మెనూని ఎలా చేయాలో చూద్దాం. ఈ రోజు మెనూలో వేడివేడి అన్నం, టమాటో పప్పు, కరకరలాడే దొండకాయ ఫ్రై, ఇంకా అప్పటికప్పుడు చేసే ఆలు టమాటో కర్రీ. అస్సలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోనికి వెళ్ళిపోదాం. బై ద వే ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్‌లో కుకింగ్ వీడియోస్, ముఖ్యంగా బ్యాచిలర్స్ మరియు కొత్తగా పెళ్ళైన అమ్మాయిల కోసం చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎంతో రుచిగా, సింపుల్‌గా వంటలు ఎలా చేయాలో మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ నేర్చుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టేసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ రైస్ పెడుతున్నాను. కాబట్టి 1 గ్లాస్‌కి 2 ½ గ్లాస్ చొప్పున వాటర్ వేసుకొని ముందు కుక్కర్ ఆన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత బియ్యాన్ని 2, 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. నేను బియ్యం, పప్పులు కడిగిన వాటర్‌ని ఇలా ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకుంటాను. ఈ వాటర్ ప్లాంట్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. శుభ్రంగా కడుక్కున్న బియ్యాన్ని ముందుగానే ఆన్ చేసుకున్న రైస్ కుక్కర్‌లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ రైస్ కుక్కర్ పెట్టేసుకున్నామంటే మన కర్రీస్ చేసుకునే లోపు రైస్ అయితే ఉడికిపోతుంది. ఆ తర్వాత ఆలు టమాటో కుర్మా కోసం నేనిక్కడ 4 బంగాళదుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకొని 2 పీసెస్ కింద కట్ చేసుకొని కుక్కర్‌లోకి యాడ్ చేసుకుంటున్నాను. కుక్కర్‌లో ముక్కలు ములిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి నా మెనూలో టమాటో పప్పు కూడా ఉంది కదండీ! దానికోసం నేను కుక్కర్‌లో 1 గ్లాస్ కందిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఆ పప్పుని కూడా 2, 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకుంటున్నాను. నేను చెప్పాను కదండీ! ఈ వాటర్ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు 1 గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమాటో పప్పు కోసం టమాటోల్ని, పచ్చిమిరపకాయల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. మీకు తెలుసు కదండీ! నేనైతే కూరగాయల్ని ముందే వాష్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకోను. మనకి ఎప్పుడు కూరకు అవసరమైతే అప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుంటాను. అలాగే కూరగాయలు ఎక్కువ రోజు పాడవకుండా ఫ్రిడ్జ్‌లో ఎలా స్టోర్ చేసుకోవాలో మన ఛానెల్‌లో ఫుల్ వీడియో ఒకటి ఉందండి. ఆ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే గనక చెక్ చేయండి. ఇక్కడ టమాటోల్ని 2 ముక్కల కింద కట్ చేసుకొని దాని తొడిమలైతే తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలను కూడా ఇలా 2 స్లైసెస్ కింద కట్ చేసుకొని మళ్ళీ చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని ముందు మనం కందిపప్పు కడుక్కున్నాం కదా! అదే కుక్కర్‌లో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు, పసుపు కూడా యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మన మెనూలో ఇంకొక మెయిన్ ఐటెమ్ వచ్చి దొండకాయ ఫ్రై కూడా ఉంది కదండీ! దానికోసం నేను దొండకాయల్ని సన్నగా ముక్కల కింద తరుక్కుంటున్నాను. దొండకాయల మీద చాలా పెస్టిసైడ్స్ అయితే ఉంటాయండి. మనం దొండకాయ కూర వండుకునే ముందు దొండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్, కల్లుప్పు, కొంచెం సోడా యాడ్ చేసుకొని, ఆ వాటర్‌లో ఈ దొండకాయల్ని మనం వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత దొండకాయల్ని 2, 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలా శుభ్రంగా వాష్ చేసుకున్న దొండకాయల్ని తొడిమలు 2 సైడ్‌లు కట్ చేసుకొని, ఇలా సన్నగా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. మనం ఫ్రై చేస్తున్నాం కదండీ! ఫ్రైకి ఇలా కట్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నింటిని ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలను ఉప్పు, పసుపు కలిపి పక్కన ఉంచడం వల్ల ముక్కల్లో ఉండే పచ్చివాసన తగ్గుతుంది. ముక్కల్లోని తేమ పోయి ఫ్రై కరకరలాడుతూ ఉంటుంది. ఉప్పు ముక్కలకు బాగా పట్టి తినేటప్పుడు చప్పగా లేకుండా రుచిగా ఉంటుంది. దొండకాయ ముక్కల్ని ఇలా శుభ్రంగా పసుపు, ఉప్పు వేసి కలిపేసుకొని పక్కనుంచుకోవాలి. ఈలోపు బంగాళదుంపలు కుక్కర్ పెట్టుకున్నాం కదండీ! విజిల్ అయితే వచ్చేసింది. ఒకసారి ఓపెన్ చేసుకొని ఉడికినాయో లేదో చెక్ చేసుకొని, ఆ వేడి వాటర్ వంచేసుకొని ట్యాప్ వాటర్ పట్టి పక్కనుంచుకోవాలి. మనం బంగాళదుంప, టమాటో కుర్మా కోసం ఆనియన్స్‌నైతే పీల్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్‌ని తొక్కలు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మనం బంగాళదుంప, టమాటో కుర్మా కోసం ఆనియన్స్‌ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ముక్కల కింద అయినా సరే కట్ చేసుకోవచ్చు. కానీ నేనైతే స్లైసెస్ కిందే కట్ చేస్తున్నాను. ఇలా ఆనియన్స్‌ని స్లైసెస్ కింద కట్ చేసుకుంటేనే బంగాళదుంప, టమాటో కుర్మా టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన దగ్గర ఎప్పుడు ఎక్కువ టైం లేదు కదండీ! చెప్పాను కదా గెస్ట్‌లు వస్తున్నారని. వాళ్ళు రావడానికి అరగంట మాత్రమే టైం ఉంది. సో, ఆ హాఫ్ అన్ అవర్‌లోనే నేను మొత్తం రైస్, టమాటో పప్పు, దొండకాయ ఫ్రై, అలాగే బంగాళదుంప, టమాటో కుర్మా అయితే ప్రిపేర్ చేయాలి. సో, దానికి కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను ఇలా స్లైసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా స్లిట్స్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు బంగాళదుంప, టమాటో కుర్మా కోసం, అలాగే ఇంకొన్ని పచ్చిమిరపకాయలు దొండకాయ ఫ్రై కోసం కట్ చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. బంగాళదుంప, టమాటో కుర్మా కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్‌ని యాడ్ చేసుకోవాలి.
అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందుకని వీలైనంత వరకు ఎక్కువ కర్రీస్‌లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆనియన్స్ మనకి తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు ఆనియన్స్ అనేవి మనకు తొందరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ మగ్గేలోపు మనం దొండకాయ ఫ్రై కూడా స్టవ్ మీద పెట్టేసుకుందాం. దొండకాయ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు దినుసులన్నీ ఎక్కడ మాడకుండా స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు, 2 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్‌ని ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా దొండకాయ ముక్కలకి ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కనుంచుకున్నాం కదండీ! ఆ దొండకాయ ముక్కల నుంచి వాటర్ అంతా పిండేసుకొని ముక్కల్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ లోపు మనకి తాలింపు దినుసులు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఈ దొండకాయ ముక్కల్ని కూడా తాలింపులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప కుర్మా కోసం మనం ముందుగా బంగాళదుంపల్ని ఉడకబెట్టుకున్నాం గదండీ! వాటిని పీల్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా లేక మరీ చిన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోండి. ఎందుకంటే బంగాళదుంపలు మనకి ఆల్రెడీ ముందే ఉడికిపోయాయి. కాబట్టి చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్దగా కట్ చేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ మాడకుండా స్లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బావుంటుంది. మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని బంగాళదుంప కర్రీలో కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ లోపు రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ కుక్కర్‌లో పెట్టాం కదా! అందుకని వేడి మీద ఉన్నప్పుడే ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా మన దొండకాయ ఫ్రై విషయానికొస్తే ముక్కలన్నీ ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన బంగాళదుంప కర్రీలో కూడా పసుపు, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మరొక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మన బంగాళదుంప టమాటో కుర్మా కోసం టమాటో ముక్కల్ని కట్ చేసుకోవాలి. టమాటో ముక్కల్ని వీడియోలో చూపిస్తున్నట్లు చాలా సన్నగా, చిన్నగా కట్ చేసుకోవాలి. నేనిక్కడ 3 టమాటాలు తీసుకున్నానండి. మీకు మీ టేస్ట్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేను టమాటోలని చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేస్తున్నాను గదండీ! మీకు కావాలంటే గనక టమాటో ప్యూరీ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసుకున్న టమాటో ముక్కలని మన కర్రీలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని టమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఈలోపు మన టమాటో పప్పు కుక్కర్ ప్రెషర్‌తో రిలీజ్ చేసేసిందండి. ఒకసారి ఓపెన్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకుంటూ మెదుపుకోవాలి. మన బంగాళదుంప టమాటో కర్రీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారా, మన టమాటో ముక్కలన్నీ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్ అండ్ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్‌లోకి డిష్ ఔట్ చేసేస్తున్నాను. నిజం చెప్పాలంటేనండి, దొండకాయ ఫ్రై టేస్ట్ చాలా బావుంది. అండ్ మా గెస్ట్‌లకి కూడా చాలా నచ్చింది. ఈలోపు మన బంగాళదుంప టమాటో కుర్మా కూడా రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం టమాటా పప్పులోకి తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కచ్చపచ్చ కింద దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని పోపు దినుసులన్నీ ఎక్కడ మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. మనం వేయించుకున్న తాలింపుని టమాటో పప్పులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా తాలింపు పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బావుంటుంది. మన బంగాళదుంప టమాటో కుర్మా కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా బౌల్‌లోకి డిష్ ఔట్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా నిజంగా చాలా బావుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, గెస్ట్ రాగానే టెన్షన్ పడకుండా ఇలాంటి కమ్మని భోజనాన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీకు ఈ రెసిపీస్ నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.